నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను. రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు, అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది. అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు. కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కుజ సంచారం, కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రిస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు. అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు. అంటే ఈ నెలలో 3 గ్రహాలు వక్రంలో ఉన్నాయి. 3 గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు, అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు, అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కుజ బుధ గురులు వక్రంలో ఉన్నారు. గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు. అట్లాగే బుధుడు 14వ తారీఖున వక్రంలోంచి డిసెంబర్ 14న వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది బుధుడు. అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ నెలాఖరికి కుంభంలోకి వస్తున్నాడు. అలాగే శని కుంభంలో ఉన్నాడు, ఆ శని గ్రహం. అలాగే రాహుగ్రహం మీన సంచారము, కేతువు కన్యా సంచారం ఇట్లా చేయడం జరుగుతోంది. మరి ఇందులో భాగంగానే 3 గ్రహాలు వక్రగతి పట్టినాయి, కుజ బుధ గురులు. ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాశుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి. అట్లాగే బుధ గురులు వక్రం చేయడం వల్ల బుద్ధి మందించడం, అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క 12 రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది ఈ యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నాన్ని చూసుకొని, లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క సంచారము, గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటున్నాను. సింహరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది. సింహరాశి అధిపతి రవి ప్రతికూలంగా ఉన్నాడు. ఈ రాశి వారికి శుభ మిశ్రమంగా, అంటే సామాన్యంగా ఉంటుంది. అనుకున్న రీతిలో ఏది ఆర్జన లేకపోవడం, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంచెం రవి బలం తక్కువగా ఉండటం వల్ల ప్రయత్నాన్ని ప్రతికూలించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు అష్టమ రాహు సంచారం ప్రతికూలతగా ఉంటుంది. తద్వారా చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే సింహరాశి పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందువల్ల అష్టమ రాహు వల్ల నరాలకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న రీతిలో కాకపోయినా దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా చదువులో ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది. ప్రయత్నాలు సరిగా అనుకూలించవు. తగు జాగ్రత్తలు వహించి గట్టి ప్రయత్నాలు చేసినట్టయితే అనుకూలిస్తూ ఉంటాయి.
అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెల కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. సంతాన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకున్న రీతిలో వ్యాపారం రాణించలేకపోవడం, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే సామాన్యంగా ఉంటుంది, అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి కూడా స్టాక్స్ షేర్లు పెరగకపోవటము, పెట్టిన షేర్లు అలాగే ఉండవు, ఇలాంటి అవకాశాలు షేర్ మార్కెట్లో ఉంటూ ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ప్రతికూలతలు ఉంటాయి. మొత్తం మీద ఈ నెలలో ఈ రాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్తలు వహించాలి. మరి వీళ్ళు ఈ సింహరాశి అధిపతి రవి కాబట్టి రవి అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి శుభ మిశ్రమంగా ఉంటుంది, తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళు ఏం చేయాలంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడము, సూర్యనారాయణమూర్తికి విశేషముగా గోధుమ రవ్వతో ప్రసాదం నివేదన పెట్టినట్లయితే గ్రహ అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అందువల్ల చక్కగా చెప్పినట్టుగా మీ రెమెడీ పాటించి చక్కగా గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుతున్నాను. అలాగే మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, ఎలాంటి జాతక సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అన్నిటికీ సమస్య పరిష్కారం నా దగ్గర ఉంటుంది కాబట్టి నా నెంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే ఖచ్చితంగా గ్రహానుకూలత మీకు చేకూర్చి మేము అనుకున్న కోరికను నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. డిసెంబర్ నెలలో 12 రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవివరంగా మీకు చెప్పడం జరిగింది. అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ, మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, రుణ బాధలు, అలాగే ధన సమస్యలు, వ్యాపారపరంగా ఇబ్బందులు, నరదృష్టి, నరఘోష, వివాహము, సంతానము, అట్లాగే ఈతి బాధలు, ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం, అలాగే గృహయోగం, విదేశీయానం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు, గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం.